ఈ పిశాచ్ అనే సినిమా రిలీజ్ రోజు నేను చంద్రకళ అనే సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నా. ఇది తమిళ్లో రిలీజ్ అయిన రోజు. దానికి బిఫోర్ నన్ను ఈ సినిమాను గురించి బాలాగారి ఆఫీస్ నుంచి మీరు చేయండి సార్ అని చెప్పినంటే పిశాచి మళ్ళీ ఏదో మనం చంద్రకళ అని చెప్పి ఈ సినిమా చేసుకుంటున్నాం, మళ్ళీ హారర్ సినిమా, రెండోది ఏ సర్టిఫికేట్ టైటిల్ అయి ఉంటుందేమో అని అనుకొని లేదులేండి నా సినిమా రిలీజ్ ఉందా అడావుల్లో అని చెప్పి నేను వచ్చి నా సినిమా రిలీజ్ అడావుల్లో ఉండిపోయా. అక్కడ సినిమా రిలీజ్ అయింది. ఆ రోజు పీకే సినిమా కూడా రిలీజ్ అయింది. మల్టీప్లెక్స్ల్లో ఈ సినిమాకి ఒక్క షో ఇచ్చారు. కొరవన్నీ పీకేనే, ఆల్ షోస్ ఆల్ థియేటర్స్ పీకేనే వేస్తే ఫస్ట్ డే ఒక షో, సెకండ్ డే 2 షోలు, థర్డ్ డే అలా రోజుకి ఇంప్రూవ్ చేసుకుంటూ ఫస్ట్ వీక్ ఫినిష్ అయ్యే లోపల అన్ని మల్టీప్లెక్స్ల్లో 7 షోలు 8 షోలకు వచ్చింది ఈ సినిమా. ఓన్లీ మౌత్ టాక్ పబ్లిసిటీ. బాలాగారు ప్రొడ్యూసరు, మిస్కిన్ డైరెక్టరు అనే కాన్సెప్ట్ చెప్తే ఆర్టిస్టులు ఎవరనేది కూడా తెలియదు. అన్ఫార్చునేట్గా ఈ సినిమా హీరో నా పార్ట్నరు, నా ఫ్రెండు సింగనమల రమేష్ గారు అబ్బాయి. అతనికి డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్. వాళ్ళు ఇంకో బ్రదర్కి ఏమో హీరోగా అవుదామని ఇంట్రెస్ట్. డైరెక్టర్గా బాలా దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తుంటే వాళ్ళు బలవంతంగా ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేయించారు అతన్ని. ఇది తమిళ్లో బాలగారి ప్రొడక్షన్లో మిస్కిన్ డైరెక్ట్ చేసిన సినిమా పిశాచు కదండి. సో పిశాచి పేరుతో ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఇది ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్. సో కళ్యాణ్ గారు ఆల్రెడీ చంద్రకళ సినిమా చేసి పెద్ద హిట్ కొట్టారు. ఇది కూడా అంతకంటే పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కళ్యాణ్ గారితో కలిసి ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాం. అప్పుడు ఆ సినిమా పేరు జ్యోతిలక్ష్మి అండ్ చార్మి కౌర్ మెయిన్ లీడ్గా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అది. సో ఈ నెల 20వ తారీఖున షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సో అన్నీతో ఎన్నో ప్రొడక్షన్ చేయాలని. సో థ్యాంక్ యూ. మల్టీప్లెక్స్ల్లో మెడ్రాస్లో ఉన్న 6 మల్టీప్లెక్స్ల్లో 6 వారాలు 4 షోస్తో రన్ అయిన సినిమా ఈ మధ్యకాలంలో. మామూలుగా 1 షో 2 షోలు ఇప్పుడు ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్లో కూడా ఈ సినిమా బాగుంటే 2వ వారం వచ్చేప్పటికి 2 ఆటలు, 3వ వారం వచ్చేప్పటికి 1 ఆట, కాన్బట్టు 1 ఆట రన్ చేస్తూ ఉంటారు. 1 ఆట నుంచి మొదలయ్యి 2 ఆటలు, 3 ఆటలు, 4 ఆటలు, 7 ఆటల దాకా వెళ్ళి మళ్ళీ 4 ఆటలు కంటిన్యూస్గా 6 వారాలు ఆ మల్టీప్లెక్స్ల్లో ఆడటం అనేది, ఎందుకంటే వాటి రెంటు, వాటి భారం, వాటి టికెట్ రేటు, అడ్మిషన్ రేటు అవన్నీ మనకు తెలుసు. 120 రూపాయల చొప్పున ఆడియన్స్ కొని ఈ సినిమా అక్కడ చూశారంటే ఎంత విజయం నేను ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా గొప్ప చిత్రం. ఆ చిత్రం ఈ చిత్రం ప్రజలు మెచ్చిందే గొప్ప చిత్రం కాబట్టి 6వ తారీఖు తెలుస్తుంది అది గొప్ప చిత్రం. నేను టికెట్ తీసిన ప్రాషి ఉన్నా సార్. థ్యాంక్ యూ తుమ్మల సత్యనారాయణ గారు. పిశాచి ఆ టైటిల్ చూడగానే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అంటే ఒకప్పుడు నేను రాక్షసుడు అని ఒక టైటిల్తో ఒక పెద్ద హీరోతో ఒక సినిమా తీసా. అంటే ఇట్లాంటి టైటిల్స్ కూడా పెట్టి జనాన్ని మెప్పించి జనాన్ని రప్పించి చేయొచ్చు అని చెప్పి ఆ రోజే అనిపించింది. ఇప్పుడు కళ్యాణ్ పెట్టిన తర్వాత కూడా పిశాచి అని పెడితే జనానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అని టైటిల్ని చూసి అనుకున్నా. అయితే ఇందాక ట్రైలర్ చూసిన తర్వాత అందమైన అమ్మాయిలందరూ దెబ్బతినో, కింద పడో, భయపెట్టో చాలా విచిత్రమైన పరిస్థితిలో ఉన్నారు. ఒక అమ్మాయి అయినా మరి ఆయన చెప్పినట్టు లవ్ స్టోరీ, లవ్కి సంబంధించిన సీన్ కానీ పాట కానీ ఆ రొమాంటిక్ టచ్ లేదు. అందరూ అందమైన అమ్మాయిలే, చూడటానికి చాలా బాగున్నారు. అయితే వాళ్ళందరికీ మొహం మీద రక్తమో లేకపోతే పిశాచి వేషమో ఏదో మొత్తం తెలియని భయం కొలిపే పరిస్థితుల్లో వాళ్ళని చూస్తే నాకు అరే చక్కటి హీరోయిన్లు వేషాలు వేసుకోకుండా ఈ పిశాచి వేషాలు ఏంటి, ఈ గొడవ ఏంటి
అనుకున్నా. ఏదేమైనా ఆ టేకింగ్ అది చూస్తే డెఫినెట్గా ఆయన కళ్యాణ్ గారు చెప్పినట్టు చాలా మంచి సినిమా అయ్యే టేకింగ్ కనబడుతుంది. ఈ సినిమా తీసుకునే రోజు నేను చెన్నైలో ఉన్నప్పుడు కళ్యాణ్ నన్ను కూడా ఈ సినిమా చూద్దాం రా అన్నాడు. ఇప్పుడే చంద్రకళ చూసాం, మళ్ళీ పిశాచి వద్దులే బాబు అన్న. నేను రాలా, అక్కడ ఉండి కూడా. ఇందాక కథ గురించి చెప్తుంటే నాకు సడన్గా ఒక జ్ఞాపకం వచ్చింది, పేరు గుర్తు రావట్లేదు. ఇందా నుంచి రికలెక్ట్ చేద్దామని ట్రై చేస్తున్నా. ఒక ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది లాంగ్ బ్యాక్, 25 years బ్యాక్, పెద్ద సూపర్ డూపర్ హిట్. దాంట్లో ఆ పిచాచి హెల్ప్ చేసే పిచాచి, దాన్ని హిందీలో అమ్జద్ ఖాన్ చేశారు, తెలుగులో జగ్గయ్య గారు చేశారు. డెఫినెట్గా అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఈయన చెప్పిన ట్రాక్ని బట్టి ఇది కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. అలానే ఇప్పుడు పిచాచికి దెయ్యానికి ఆయన ఇది చెప్పాడు. అలాంటప్పుడు ప్రేమ పిచాచనో లేకపోతే హెల్పింగ్ పిచాచనో అలా పెడితే బాగుంటుంది, లేకపోతే రక్త పిచాచి అనుకుంటారు. కాబట్టి అంటే ఇప్పుడు ఆల్రెడీ టైటిల్ పెట్టారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయలేం. డెఫినెట్గా నాకు కూడా కథ చెప్పినాక పిచాచి అనేది కొంచెం లాగుతుంది. అంటే పిచాచి అంటే లేడీస్ ఎలా వస్తారు అనే ఒక ఫీలింగ్. ఒక్కసారి అంటే స్టేజ్ మీద అనకూడదు, పునరాలోచించాలని అడుగుతున్నా. ఐ డోంట్ నో జస్టిఫికేషన్ ఉంది, అందుకనే పిచాచి అనేది కొంచెం ఆలోచించండి. లేదంటే కాన్సెప్ట్లో పెట్టే మీ ట్రైలర్స్లో దాని మీద జస్టిఫికేషన్ ఇస్తే బాగుంటుందని. ఐ విష్ హిమ్ ఆల్ ద బిగ్ సక్సెస్. ఎందుకంటే నాకు ఇంకో లిస్ట్ చెప్పారు ఈ ట్రైలర్కి వచ్చే ముందర, ఏంటయ్యా కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలు అంటే వరుసగా ఒక 5 చెప్పారు. నా గుండె జాగా అంది. అంటే అన్నీ బాగానే ఉంటాయి.